అనుసరించినచో మనకు సన్మార్గం లభిస్తుంది. ఈ విధంగా సమాధి యోగావస్థలో ప్రాప్తమైన యోగుల నుండి ధర్మామృత వర్షధార ఈ సమస్త జీవులపైన కురుస్తుంది. అందుచే వారి భూమికలో కలిగి ఉన్న సమాధి యోగము ధర్మమేఘ సమాధి అని చెప్పడం సరియైనది. ఇటువంటి ఉల్లేఖనతో సందేహించే వారి యొక్క సందేహము సహజంగానే దూరం అవుతుంది. అందుకని శ్రీ గురు గోవింద్ సింగ్ సాహెబ్ గారు తనకు పరమేశ్వరుడని లేక దేవుడని చెప్పుకోలేదు. जो हमको परमेश्वर उचले है ते सब नरक कुंड मही परी गए मो कौ दास तवन का जानो या मैं मेरी नरच पचानो. ఇది వచిత్ర నాటక గ్రంథంలో ఉంటుంది. దీనితో స్పష్టమయ్యేది ఏమనగా శ్రీ గురు గోవింద్ సాహెబ్ గారు ఎప్పటికీ కూడా నేను పరమేశ్వరుని అవతారమని చెప్పుకోలేదు. కానీ తనకు వారు పరమేశ్వరుని దాసుడిని అని చెప్పుకున్నారు. మానవ జాతి ధర్మము ఒకటే ఉంది, అదే మానవ ధర్మం. అలాగే శ్రీ పులాజీ బాబా గారు ఎప్పుడు తాను పరమేశ్వరుడని చెప్పుకోలేదు. బాబా గారు అంటారు, నేను బ్రహ్మనైతే మీరు పరబ్రహ్మని. ఏదైతే నాలో ఆ పరబ్రహ్మ ఆత్మశక్తి నివసిస్తుందో అది మీలో కూడా నివసిస్తుంది. కేవలం మీరు ఆత్మశక్తిని గుర్తించి దాన్ని భక్తి చేయండి. మనము ఆ పరమేశ్వరుని సంతానులం. ఆ ఆత్మారాముని తెలుసుకోండి మరియు దాన్ని భక్తి చేయండి. దివ్య జ్ఞానం అంటే ఏమిటి? దివ్య జ్ఞానం అంటే లేదా అతీంద్రియ దివ్య దృష్టి అంటే కేవలం యోగ సామర్థ్యంతోనే ప్రాప్తమయ్యే దివ్య నేత్రం మరియు దివ్య జ్ఞానం. దివ్య చక్షు మహాతేజ వీక్షతే యోగ చక్షక అంటే దివ్య దృష్టి కేవలం జ్ఞానయోగంతో లభిస్తుంది. అతీత జ్ఞానం అంటే పూర్వ జన్మ జ్ఞానం మరియు అనాగత జ్ఞానం అంటే ముందు జరిగే ఘటముల జ్ఞానం. ఉదాహరణకు మృత్యుకాల జ్ఞానం అంటే ఇచ్చామరణం, వాళ్ళ మృత్యువు ముందే తెలిసిపోతుంది. జ్ఞానమేనే తతః సంక్రమేణస్య కాలం. ఇది శ్రీకృష్ణుని సందర్భంలో చెప్పబడింది. సంక్రమణ కాలం అంటే మృత్యుకాలం. ఆకాశ గమనం లేదా అంతరిక్ష గమన సంచారం చేసే వ్యక్తి యొక్క మహాయాత్రలో అనేకమైన ఉల్లేఖనములున్నవి. ఇది అర్థంలో విశ్లేషించినచో శుకముని అంతరిక్ష గమనం అంటే వాయువులాగా తేలికైనది లేదా దూదిలాగా తేలికైనట్లు మనస్సు వేగవంతంగా ఉంటుంది. మారుతారో ఊర్ధ్వ అంటే నిర్వాతమైన ప్రదేశంలో అక్కడ వాతావరణమే ఉండదు. అటువంటి నిర్వాతమైన ప్రదేశంలో మారుత అంటే వాతావరణం, గాలి లేని స్థలం. ప్రశాంతమైన ప్రదేశంలో శుకమునిగా అంతరిక్షంలో సంచరించే శుక్రుడు వంటి అంతరిక విరుక్త యోగీశ్వరుని వేగం యొక్క పోలిక మనస్సుతో మరియు వారు వాయువేగంతో చేయడం జరిగింది. శక్తిపాత యోగ శాస్త్రంలో ఇటువంటి ఉల్లేఖనము సూర్యుని లాంటి మరియు ఉరుము వంటి వేగం ఉంటుంది. అద్వయ తారకోపనిషత్తులో దివ్య శక్తి కుండలిని గురించి వర్ణిస్తూ ఋషిగారు ఇలా చెప్పారు. దేహ మధ్య బ్రహ్మనాడి సుషుమ్న సూర్యరూపిణి పూర్ణ చంద్రభా వర్తతే సాత మూలాధారభ్య బ్రహ్మరంధ్రగామిని భవతి. శరీరంలో సూర్యుని లాంటి తేజస్వి రూపము మరియు పౌర్ణమి చంద్రునిలా శీతలమై ఉన్న సుషుమ్న పేరు గల బ్రహ్మనాడి ఉంది. దాని ఆరంభము మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఉంటుంది. ఈ నాడిలో కోటి కోటి ఉరుముల వలె తేజస్వి అయిన కమలము, సూక్ష్మంగా ఉన్న కుండలి పేరు గల ఆత్మశక్తి, ప్రసిద్ధమైన దివ్యశక్తి నివసిస్తుంది. మనస్సుతో ఈ శక్తిని దర్శించుకున్న మానవుడు సమస్త పాపముల నుండి విముక్తి పొందుతాడు. బాబా ఇచ్చేది ఇదే కృప ప్రతి ఒక్కరికి. మన మూలాధార శక్తి దాని నుండి వస్తుంది. అందుకని స్ట్రేట్ కూర్చోవాలి ఎప్పుడు కానీ. జ్ఞానంలో ఇట్లా స్ట్రేట్ కూర్చుంటుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. మానవ ధర్మం అంటే ఏమిటి? మానవ ధర్మం అంటే మానవునికి శాంతి, సుఖము, ఆనందము మరియు ఆరోగ్య ప్రాప్తి
ఈ విషయములను పొందడానికి మానవుడు శ్రమిస్తూ ఉండాలి. మానవుడు తనను గుర్తించి తన స్వస్వరూపమును గ్రహించి ఆత్మసుఖము పొందడమే మానవ ధర్మం. కానీ అశాశ్వత సుఖ ప్రాప్తి చేసుకుంటూ మరియు ఆనందం ఎక్కడో వదిలేసి శాంతి స్వరూపను ప్రక్కన పెట్టి మానవ ధర్మాన్ని మర్చిపోయాడు మరియు స్వార్థ చిత్తంతో అశాంతిని పొందుచున్నాడు. సమస్త దేవతలతో సహా దేహం యొక్క హృదయంలో ఆత్మజ్ఞానం చేయడం మర్చి ధనంతో కూడిన యజ్ఞాలను చేస్తూ తనకు తానే మర్చిపోయాడు. విశ్వం యొక్క శక్తి తనలోనే थोड़ा अनुभव मिला, थोड़ा ज़्यादा तो नहीं, वहाँ तक मैं गया नहीं। अरे सगुण क्या है, निर्गुण क्या है, भगवान क्या है, माया क्या है। वे बोलते माया है, माया है, माया है, माया है, बोलते सिर्फ, लेकिन सही माया का स्वरूप क्या है। सभी अपन बोलते माया बेकरार भाई हो रही, हम मैं कैसा था। अब करने का कुछ भी नहीं, सिर्फ पहचाने की माया क्या चीज है, ये संपत्ति क्या है, ये समझने का है। सिर्फ छोड़ने का, करने का। माया बेकार नहीं, प्रपंच बेकार नहीं, संपत्ति बेकार नहीं, संतति ही बेकार नहीं, लेकिन उसमें से क्या करने का है अपने को अलग रहेगा। वो कंबल का फूल रहता पानी में, ऐसा डुबाए तो भी बस वैसा रहने का है। छोड़ने का, करने का सब गलत बात है, ये बेकार है, ये बेकार, कुछ भी बेकार नहीं, जरूरी है। ये शरीर दिया भगवान ने, जब भी पूरा इसमें भर दिया, लेकिन इसको अपने को क्या लेना है। इसमें से नाशिवंत में शाशिवंत है, ये नाशिवंत में शाशिवंत है। प्रपंच में परमार्थ होता है, जो प्रपंचों को विधि है वही परमार्थ को भी वही विधि है। सत्य, सत्य से संसार करो वही मोक्ष है। अब प्रपंच से सत्य से चलो वही भगवान के मुक्ति तक पहुंचते, बाकी कुछ भी नहीं। रहन सहन चलन वलन जिसका है सही, उसको गिरदर रुके ना, कई बरमनन बोला। सिर्फ बेकार धंधे हैं। हाँ, आशा मंशा कल्पना वासना गर्व अभिमान कपट, इससे अभी श्लोक बोले संस्कृत में, मेरे को थोड़ा थोड़ा समझता लगा तुम्हें, तो वैसा है। मेरा वही मतलब है। आप देखो, गुस्सा मेरा तो मेरा अनुभव है, गुस्सा मेरा वैसा है, कपट भी वैसा है, गर्व